హాయ్ గైస్, దిస్ విజయ్. గుడ్ మార్నింగ్. టుడే అయితే మనం మల్కివరం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే పచ్చళ్ళు తీసుకుంటే వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, ఇంకా పొలాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇదైతే నక్కలపారు అంటారు, అంతర్వేపాలెం ఉంటుంది. ఈ లోపు అయితే మనం అయితే ఏటీఎంకి వచ్చేసాం. ఎందుకంటే ఏది కొనాలన్నా మన దగ్గర మనీ ఉండాలి కదా డబ్బులు తీయడానికి. అలా మనీ తీసినంత మా ఫ్రెండ్ అయితే కనిపించాడు చాలా రోజులకి. వీడి పేరు వినయ్, అందగాడు. ఇంకా అలా మోరట్లే రోడ్ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ కనకదుర్గమ్మ గుడి వస్తుంది. దాని నుంచి లోపలికి వస్తే ఇది పికిల్ షాపు. ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి, ఇంకా అల్ఫకు కూడా తీసుకెళ్ళచ్చు. మనమైతే 2 పచ్చళ్ళు తీసుకుని అయితే వచ్చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే వాడు అయితే షాపింగ్ అయితే వెళ్దామన్నాడు. ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా అలా బయలుదేరి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. పెట్రోల్ కొట్టించుకోవాలి కదా బైక్లోకి. అందుకే ఈయన కనిపించే బాబాయ్ అయితే మన ఫ్రెండ్. మా వాడు బైక్ అయితే కొంచెం తేడాగా నడుపుతున్నాడు, పడేద్దుడు. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం మల్కీపురం ట్రాన్స్కి అయితే. ట్రాన్స్లో మీకు ఒకరినైతే చూపిస్తాను, వాడు తెలుసుంటే మీరు కామెంట్ అయితే చేయండి బ్రో. ఇంకా మనమైతే ట్రాన్స్కి వచ్చేసాం షాపింగ్ చేయడానికి. మా వాడికైతే బట్టలు కావాలన్నాడు. అలా లోపలికి వెళ్ళిపోయాం. మాకైతే మేనేజర్ సార్ అయితే కనిపించారు. ఈయనే మేనేజర్ గారు, ఫుల్ బిజీగా ఉన్నారు. వీడు ఎవడో కాదు, మా ఫ్రెండే. మా ఫ్రెండ్ కానీ అయితే వీడైతే చాలా ఆట పట్టించాడు. వీడిని గుర్తుపెట్టుకోండి, వీడి వల్ల బిల్లు చాలా ఎక్కువైపోయింది ఈరోజు. ఇంకా అలా మెన్స్ వేర్కి అయితే వెళ్ళిపోయాం షర్ట్లు తీసుకుంటే. మనకు నచ్చిన షర్ట్లు తీసుకున్నాం. మా వాడైతే ఈ లోపు అయితే టీ షర్ట్లు అయితే టైల్ అయితే వేసాడు. చూడండి బయటకు వస్తాడు. ఇంకా బిల్ అయితే 3K అయింది ఫ్రెండ్స్. ఈలోపు మనం స్వీట్ షాప్కి అయితే వెళ్ళాం స్వీట్స్ కావాలంటే తీసుకోవడానికి. ఇది వినాయక స్వీట్స్, మల్కిపురం సెంటర్లో ఉంటుంది. మనమైతే మిక్చర్ స్వీట్ తీసుకున్నాం. ఈలోపు మనకైతే ఆకలేసిందని జ్యూస్కి అయితే వచ్చేసాం. ఆవకాడ అయితే చెప్పాను మా ఫ్రెండ్. ఆవకాడ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి హ్యాపీ జ్యూస్ షాప్లో. ఇంకా అలా సాయంత్రం అయిపోయింది, చర్చికి అయితే టైం అయిపోయిందని చర్చికి అయితే వచ్చి సాంగ్స్ అయితే ప్లే చేసేసాను. ఈరోజు ప్రసంగం అయితే విజయ్ గారు చెప్పారు. ప్రసంగం అయితే చాలా బాగుంది. టుడే డే వచ్చి కంప్లీట్ అయింది. సబ్స్క్రైబ్.